సిటిజన్ 69 న్యూస్ కి స్వాగతం. డిజిటల్ లావాదేవీలు మరింత భద్రం. ఇకపై 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. డిజిటల్ లావాదేవీలు మరింత భద్రం కానున్నాయి. మోసాలను అరికట్టేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలు అనుసరించి నేటి నుంచి అన్ని డిజిటల్ లావాదేవీలకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అందుబాటులోకి వచ్చింది. యూపీఐ సహా నెట్ బ్యాంకింగ్ వాలెట్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. అంటే ఇకపై లావాదేవీ పూర్తి చేయాలంటే 2 వెరిఫికేషన్ అంచెలను పూర్తి చేయాల్సి ఉందన్నమాట. దీనివల్ల ఎవరైనా మీ పిన్ తెలుసుకున్నా మీకు తెలియకుండా అనాధికారికంగా లావాదేవీ పూర్తి చేయడం సాధ్యం కాదన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుంచి చేసే అన్ని లావాదేవీలు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్కు లోబడి జరగాలి. యూపీఐ లావాదేవీ పూర్తి చేయాలంటే కేవలం యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే సరిపోదు. ఆ లావాదేవీ పూర్తి కావాలంటే అదనంగా మరో వెరిఫికేషన్ యాడ్ చేయాలి. అది ఓటీపీ లేదా ఫింగర్ ప్రింట్ లేదా ఫేషియల్ రికగ్నిషన్లో ఏదో ఒకటి అయి ఉండాలి. అదనపు వెరిఫికేషన్ స్టెప్ ఉండడం వల్ల లావాదేవీ పూర్తి కావడానికి కొన్ని సెకన్ల సమయం ఎక్కువ పట్టొచ్చు. దీంతో పాటు భద్రతా దృష్ట్యా బ్యాంకింగ్ యాప్స్లో స్క్రీన్ షాట్లు తీయడం లేదా స్క్రీన్ రికార్డింగ్ చేయడం పైన పూర్తి నిషేధం విధించారు. నిన్నటి వరకు భారత్ది, ఇప్పుడు కివీస్దే ఆ రికార్డు. మహిళా క్రికెట్లో సరికొత్త రికార్డు నమోదైంది. నిన్నటి వరకు ఆ ఘనత టీమిండియా ఖాతాలో ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్ మహిళా జట్టు రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన 2వ వన్డేలో భారీ టార్గెట్ను ఛేదించింది. మహిళా క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన కావడం గమనార్హం. 3 వన్డేల సిరీస్లో మొదటి మ్యాచ్ను దక్షిణాఫ్రికా గెలిచింది. ఇక 2వ మ్యాచ్లోనూ విజయం సాధిస్తే సిరీస్ సఫారీలదే. కానీ కివీస్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 346 పరుగులకు 6 వికెట్లు నష్టపోయి స్కోర్ చేసింది. ఇంత చేశాక ఓడిపోవడం అసాధ్యమే కదా. కానీ న్యూజిలాండ్ చరిత్రను తిరగరాసేలా విజయం సాధించింది. 49.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసి గెలిచింది. దీంతో మహిళా క్రికెట్లో అత్యధిక లక్ష్య ఛేదన చేసిన జట్టుగా అవతరించింది. అంతకుముందు కివీస్ పైనే భారత్ 341 పరుగులు 5 వికెట్ల నష్టంతో టార్గెట్ను ఛేదించి విజయం సాధించింది. ఇప్పుడు ఆ రికార్డు కనుమరుగైంది. మార్చిలో 2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు. దేశంలో స్థూల వస్తు సేవల పన్ను వసూళ్లు జీఎస్టీ కలెక్షన్స్ భారీగా నమోదయ్యాయి. మార్చి నెలకు గాను 8.8% వృద్ధితో 2 లక్షల కోట్ల మేర వసూళ్లు నమోదయ్యాయి. దేశీయంగా విక్రయాలు పెరగడం, దిగుమతుల కారణంగా పన్ను వసూళ్లు ఈ స్థాయిలో పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తుంది. గతేడాది మార్చిలో జీఎస్టీ వసూళ్లు 1.83 లక్షలుగా నమోదయ్యాయి. దేశీయంగా విక్రయాల ద్వారా 5.8% వృద్ధితో 1.46 లక్షల కోట్ల మేర జీఎస్టీ ఆదాయం సమకూరగా, దిగుమతుల రూపంలో 17.8% వృద్ధితో 53,861 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. రిఫండ్ల సర్దుబాటు అనంతరం నికరంగా జీఎస్టీ వసూళ్లు 1.78 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మొత్తానికి 8.3% వృద్ధితో జీఎస్టీ వసూళ్లు 22.27 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. 2019 తర్వాత తొలిసారి భారత్కు ఇరాన్ ముడిచమురు. యుద్ధం కారణంగా సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడిచమురు పై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఇటీవల అమెరికా పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ చమురు కొనుగోలుకు భారత రిఫైనరీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఇరాన్ నుంచి ఓ ఆయిల్ ట్యాంకర్ భారత్ వైపు బయలుదేరింది. మార్చి 4వ తేదీన కర్గ్ ద్వీపం వద్ద ట్యాంకులోకి చమురు లోడింగ్ చేశారని, ఏప్రిల్ 4న గుజరాత్ వాడినార్ పోర్టుకు ఇది చేరుకోనుందని డేటా ఇంటెలిజెన్స్ సంస్థ క్లెప్లర్ వెల్లడించింది. 2019 తర్వాత ఇరాన్ చమురు భారత్కు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో దాదాపు 6 లక్షల బ్యారెళ్ల చమురు ఉండొచ్చని అంచనా. ఇరాన్ నుంచి వస్తున్న ఈ చమురును ఏ భారతీయ రిఫైనరీ ఉపయోగించనుందనే విషయంపై ఎటువంటి సమాచారం లేదు. గతంలో భారత్ ఇరాన్ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉండేది. ఒకానొక సమయంలో మొత్తం చమురు దిగుమతుల్లో ఇరాన్ వాటా సుమారు 11.5%గా ఉండేది. 2018లో భారత్ రోజుకు సుమారు
5,18,000 బ్యారెళ్ల ఇరాన్ చమురును దిగుమతి చేసుకోగా మే 2019 నాటికి అది రోజుకు 2,68,000 బ్యారెళ్లకు తగ్గింది. ఆ తర్వాత ఇరాన్పై అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశం నుంచి చమురు దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి. కాంగ్రెస్ యువరాజుకు 100వ కూడా ఓటమి తప్పదు, ప్రధాని మోదీ వెల్లడి. అస్సాంలో భాజపా 3వ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆ పార్టీ యువరాజుకు 100వ కూడా ఓటమి తప్పదు అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మోదీ అస్సాంలో పర్యటించారు. ఈ సందర్భంగా గోగాముఖుల్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అస్సాం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ నాయకత్వంలో, ప్రస్తుత సీఎం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. ఈసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. అలాగే కాంగ్రెస్ కూడా వరుసగా 3వ ఓటమి చవి చూడాల్సి వస్తుంది. ఆ పార్టీ యువరాజుకు 100వ కూడా ఓటమి తప్పదు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ విభజన విధానాలను అనుసరిస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం భాజపా విడుదల చేసిన మేనిఫెస్టో గురించి ప్రధాని ప్రస్తావించారు. అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి యూసీసీని అమలు చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆదివాసీల హక్కులను కాపాడుతామన్నారు. తెలంగాణ మీసేవ కేంద్రాల సర్వీస్ ధరల పెంపు. తెలంగాణలో మీసేవ కేంద్రంలో సర్వీస్ ధరలను పెంచారు. అన్ని సర్వీసులపై సుమారు 50% ధరలు పెంచారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆదాయ, కుల, స్థానికత వంటి సర్టిఫికెట్ల జారీకి రుసుం ₹80 చేశారు. జనన ధృవీకరణ పత్రం రుసుం ₹62 చేశారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు లోక్సభ ఆమోదం. ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం సుమారు 2 గంటల పాటు దీనిపై చర్చ జరిగింది. తెదేపా, భాజపా, జనసేన, కాంగ్రెస్, వైకాపా, సమాజ్వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. అనంతరం బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. లోక్సభలో ఆమోదం పొందిన అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు వచ్చినట్లు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. గురువారం కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుంచి మొదలు దాదాపు గంట సేపు బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. రామాయణ రాముడి పాత్రను మొదట తిరస్కరించ రణబీర్ కపూర్ వెల్లడి. రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో నితీష్ తివారీ దర్శకత్వంలో రానున్న చిత్రం రామాయణ. ఇందులో రణబీర్ రాముడిగా కనిపించనున్నారు. ఆయన ఈ పాత్ర గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చిత్ర బృందం తనను సంప్రదించినప్పుడు మొదట తిరస్కరించినట్లు తెలిపారు. కుమార్తె రాహ కోసమే ఈ పాత్రను అంగీకరించినట్లు చెప్పారు. సుమారు 4 ఏళ్ల క్రితం నిర్మాత నమిత్ మల్హోత్రా నాకు ఈ పాత్రను ఆఫర్ చేసినప్పుడు వెంటనే నో చెప్పాను. ఆ పాత్రకు న్యాయం చేసేంత సామర్థ్యం నాకు లేదని, నేను దానికి తగిన వాడిని కాదని అనుకున్నా. కానీ రాహ నా ఆలోచన విధానాన్ని మార్చేసింది. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. భయం వదిలిపెట్టి ధైర్యంగా ముందడుగు వేయాలి అనుకున్నా, అందుకే అంగీకరించా అని రణబీర్ చెప్పారు. ఒక తండ్రిగా తన బాధ్యతలను తెలుసుకున్న తర్వాత శ్రీరాముడు వంటి ఆదర్శవంతమైన పాత్రను పోషించడం తన వ్యక్తిగత ఎదుగుదలకు కూడా సహాయపడుతుందని భావించినట్లు తెలిపారు. భారీ బడ్జెట్తో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్తో రామాయణం రూపొందుతుంది. మొదటి భాగం దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో సీతగా సాయి పల్లవి కనిపించనున్నారు. 100 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా. నగరం శివారు మైలార్దేవుపల్లి పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. శాస్త్రిపురంలోని హుడా లేఅవుట్ స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. 100 కోట్ల విలువైన 188 ఎకరాల క్రీడా మైదానం స్థలాన్ని హైడ్రా కాపాడింది. నిర్మాణ దశలో ఉన్న G+3 అంతస్తుల 5 భవనాలను తొలగించింది. కబ్జాదారులకు జీహెచ్ఎంసీ గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు.
ఇంధన ధరలు పెంచే ప్రసక్తే లేదంటున్న కేంద్రం. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం స్పందిస్తూ ఇంధన ధరలు పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. దేశంలో చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు 2 నెలలకు సరిపడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో అధికంగా కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎల్పీజీ నిల్వలు కూడా సరిపడా ఉన్నాయి. ఒకవేళ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం యోచిస్తుంది. రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. 2 నెలల క్రితం బ్యారెల్కు $70 దగ్గర ట్రేడ్ అయిన బ్రెంట్ క్రూడ్ ఈరోజు $100 మార్కును దాటింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచలేదు. వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించామని పేర్కొన్నారు.